చేయాలి, రద్దు చేయాలి. We want Justice. We want Justice. We want Justice. చెవెళ్ళ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి. చెవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి. అమలు చేయాలి. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి. అమలు చేయాలి. నా పేరు కొంకర్ శేఖర్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నా. నిన్న అయ్యా మంత్రి గారు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ఏం చెప్పారంటే, కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు కేవలం రాష్ట్రాల్లో ఉన్న గురుకులాలకు సంబంధించి కాంట్రాక్ట్ల కోసమే మాట్లాడుతుండు, విద్యార్థి ప్రయోజనాలు అవసరం లేదా అని చెప్పాను. మీ చదువు అయ్యా, మేము జోహార్లు చెప్తున్నాం, మీ చదువు మీరు ఏం చదివారో మాకు తెలియదు. కానీ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గత 10 సంవత్సరాలు పనిచేసిన కేసీఆర్ గారు, అదేవిధంగా ఈరోజు విద్యార్థులు ఉన్నతమైన భవిష్యత్తు అందించాలని చెప్పి కేటీఆర్ గారు, అప్పుడున్న డాక్టర్ ఆర్ఎస్ పై కుమార్ గారు గురుకులాల సెక్రటరీ, అదేవిధంగా అక్కడున్న మంత్రి గారు కుప్పల ఈశ్వర్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఈరోజు బడుగు బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచన చేసిన రోజు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో గురుకులాలు కేవలం 200 పైచీలు మాత్రమే ఉండే. కానీ కేసీఆర్ గారు అధికారానికి వచ్చిన తర్వాత 1000కి పైచీలు గురుకులాలు ఈ రాష్ట్రంలో నెలకొల్పబడ్డాయి. అది కేసీఆర్ గారి యొక్క కృషి, పట్టుదల. ఈ బడుగు బలహీన వర్గాల కనుకున్న ఈరోజు ఏం చెప్తున్నారు లక్ష్మణ్ కుమార్ గారి గల గురుకులాలలో అందరికీ ఒకే రకమైన మంచి క్వాలిటీ ఫుడ్ అందియాలని చెప్పి, అన్ని రకాల వెసులుబాటు కల్పిస్తా అని చెప్పి, ఒకరికే ఇస్తామని చెప్పి మాట్లాడుతుండ్రు. గతంలో అయ్యా మీరు ఒక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ గురుకులాలు ఎవరైతే టెండర్ చేస్తున్నారో ఫస్ట్ మీకు ఎవరు గైడ్ చేస్తారో ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఈ గురుకులాలు ఎవరైతే టెండర్ చేస్తారో ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు, ఇలా చదివిన పూర్వ విద్యార్థులు, అదేవిధంగా ఇలా చదువుతున్న ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు చేస్తారు. వాళ్ళకి ఈరోజు గురుకులాల ఇలా సాధక బాధ తెలుసు, ఇలా కష్ట దుఃఖాలు తెలుసు. మా పిల్లలకు మంచి నాణ్యమైన ఫుడ్ అందించాలనే ఒక దృఢమైన సంకల్పంతో వాళ్ళు ఈరోజు టెండర్లు వాళ్ళు వేస్తూ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం వాళ్ళకి వచ్చిన టెండర్లు ఫుడ్ మంచి పౌష్టికమైన ఆహారం అందిస్తారు. కానీ ఈరోజు మీరు ఏం చేస్తారు, ఇలా కార్పొరేట్కు పెద్ద పెట్టే విధంగా ఈరోజు సంపన్న వర్గాలకు ఈరోజు మీరు కాంట్రాక్ట్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తారు. అది దుర్మార్గం. మీరు కాంగ్రెస్ పార్టీ మీరు చేయాల్సిన జియో నెంబర్ 70 ఏదైతుందో వెంటనే దాన్ని రద్దు చేయాలి. ఇలా బడా బాబులకు, అదేవిధంగా పెద్ద ఎవరైతే కాంట్రాక్ట్ వాళ్ళకి మీరు వేస్తారు పెద్దపీట. కానీ బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో ఈ పేద వర్గాలకు, ఇలా చదివిన విద్యార్థులకు, ఇలా చదివిన ఈ పేరెంట్స్ ఎవరైతే వాళ్ళకి మాత్రం అవకాశం కల్పించింది. దాని ద్వారా నిరుద్యోగం ఏదైతుందో ఒక రకంగా తగ్గిపోయింది. ఇలా అయ్యా అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఒకటే మీకు చెప్తున్నాం, ఇలా మీరు సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్, ఇలా ఏ వర్గాల కోసం ఏ వర్గాలకు లాభం చేయాలని చెప్పి మీరు మంత్రిగా ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇలా ఈ వర్గాలను డెవలప్ చేయాలని చెప్పి మీకు ప్రభుత్వం మంత్రి పదవి ఎత్తే ఈ వర్గాలను అంచివేసే కుట్ర మీరే ఎత్తారు ఫస్ట్. అంటే రేవంత్ రెడ్డి దగ్గర మార్పు మెప్పు పొందడం కోసం ఈ వర్గాలను టెండర్లో కాంట్రాక్ట్ చేయడం కోసం ఒక కుట్ర చేస్తారు. ఇట్లా మీరు ఇలా బలిపాస్ అవుతారు. ఇలా రేవంత్ రెడ్డి గారు మీకు ఏం చెప్పారు, ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన అన్న చెప్పుకుంటూ ఇలా ఎవరిని ప్రజలను నడ్డి వేస్తారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దయచేసి మీరు ఏదైతుందో జియో నెంబర్ 70 వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసి ఈ ఇలా చదివిన విద్యార్థులు ఎవరైతున్నారో బడుగు బలహీన వర్గాలు మళ్ళీ తిరిగి టెండర్ విధానం, పాత విధానం ఏదైతుందో అది కంటిన్యూ అయ్యే విధంగా మీరు చొరవ తీసుకొని మీ మంత్రి మీపై, ఇలా దళిత వర్గాలపై, బడుగు బలహీన వర్గాలపై మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పాత టెండర్ విధానం కంటిన్యూ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఖబర్దారని చెప్పి తెలియజేస్తూ మా యొక్క బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం ఏకమై మీ ప్రభుత్వాన్ని గద్దెని దించుతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఒక్కసారి మీరు చూడండి, మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది మేనిఫెస్టో, చేవెళ్లలో ఎస్సీలకు 18%, ప్రభుత్వ రంగంలో టెండర్లు 18% టెండర్లు కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పన్నారు. ఇలా కామారెడ్డిలో మా బీసీ సోదరులకు 42% బీసీలకు ఇస్తాను టెండర్లు. ఏమైనా ఇవ్వాలి మీ హామీలు. ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇలా అవన్నీ తుంగలో దొక్కి ఇలా కేవలం డబ్బులకు సంపన్నుల వర్గాలకు కాంట్రాక్ట్ ఇచ్చి ఇలా కమిషన్ దుబ్బడం కోసం ఇలా జియో నెంబర్ 70 తీసుకొచ్చారు. ఖబర్దార్ ఈ జియో నెంబర్ 70 వెంటనే వాపసు తీసుకోవాలి, పాత టెండర్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి మేము ఎస్సీ ఎస్టీ బీసీ మా మైనార్టీ చేసే తరఫున, అదే మా కేటీఆర్ గారు మా వాయిస్ వినిపిస్తే ఇలా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. సిగ్గుచేటు. ఇలా కేటీఆర్ గారు ఎప్పటికైనా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ ప్రజలపై చిత్తశుద్ధి ఉంది, మా బడుగు బలహీన ప్రేమ ఉంది కాబట్టి కేటీఆర్ గారు తను ఆవేదన విలపించుకున్నాడు. గతంలో 10,000 మంది కాంట్రాక్ట్ కాదు 50,000 మందిని భవిష్యత్తులో తయారు చేస్తున్నాడు. ఇది ఒక లీడర్షిప్ ఉన్న క్వాలిటీస్. బడుగు బలహీన వర్గాలకు నిజమైన ప్రేమ ఉంది, అలా కేటీఆర్ గారికి ఉంది, కేసీఆర్ గారికి ఉంది.
అంతే తప్ప మీలాంటి కల్లిబొల్లు కబుర్లు చెప్పే నాయకులకు కాలం చెల్లిందని చెప్పి తెలియజేస్తూ మా డిమాండ్ను ఇప్పటికైనా అంగీకరించి పాత టెండర్ విధానాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి తెలియజేస్తూ, లేకుంటే మీ మంత్రుల ఆఫీసు ముట్టడేస్తూ మాకు న్యాయం చేసేంత వరకు మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నా. జై తెలంగాణ. రద్దు చేయాలి ఈ జీవో నెంబర్ 17 వెంటనే రద్దు చేయాలి. అమలు చేయాలి. చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వము ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సామాన్య వర్గాలకి రాజ్యాంగబద్ధంగా హక్కులు అమలయ్యే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నేడున్నటువంటి ఈ ప్రభుత్వం చేసినటువంటి జియో నెంబర్ 17 ద్వారా గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తయారు చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క యువత కాంట్రాక్ట్ రంగంలో ముందుకు పోతూ ఉంటే వారి నడ్డి నుంచి పేదోని దోసి పెద్దోనికి పెట్టేటువంటి ఆలోచనతోటి ఈ రోజునటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జియో నెంబర్ 17 తీసుకొచ్చి కేవలం పెట్టుబడిదారులు బడా కాంట్రాక్ట్ సంస్థల యాజమాన్యాలకు ప్రభుత్వం యొక్క సొమ్మును దాచుకునే విధంగా చేస్తున్నటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా జియో నెంబర్ 17ను రద్దు చేయండి. ఏదైతే గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులకు జీవనోపాధి కల్పించే విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి ప్రణాళికల్ని అమలు చేసి దాంట్లో కూడా నాణ్యమైనటువంటి ఆహారాన్ని అదేవిధంగా నాణ్యమైనటువంటి సరుకులను అందించేటువంటి ఆ యొక్క ప్రయత్నాన్ని తుంగలో దొక్కి మళ్ళీ గత ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ఉన్నప్పుడు కుళ్ళిపోయిన ఆహారం అందించి రోగాల పాలు చేసినటువంటి విధానంలో కొనసాగిస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో బీసీ ఎస్టీ మైనార్టీ యువత మొత్తం కూడా జాగృతమై మీ మెడలో వంచే వరకు ఊరుకోమని చెప్పి బేషరతుగా వడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు బేషరతుగా ఈ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో మిమ్మల్ని విడిచిపెట్టేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం.